హలో అండి, ఈరోజు వచ్చేసి ఒక మంచి లోగో అయితే డిజైన్ అయితే చేయడం అయితే జరిగింది. ఇక్కడ మీరు చూడొచ్చు. నేను సైజెస్ వచ్చేసి మనం విడ్త్లో వచ్చేసి 1.1 ఇంచెస్ అయితే పెట్టేసుకున్నాను. తర్వాత హైట్ కూడా వచ్చేసి 1.1 ఇంచెస్ అయితే పెట్టుకొని 600 రిజల్వేషన్ అయితే పెట్టుకున్నాను. పిక్సెల్ బై ఇంచెస్ అయితే పెట్టుకొని RGB కలర్లో అయితే తీసేసుకున్నాను. ఒకవేళ ప్రింట్కి పంపించాలనుకుంటే CMYKలే పెట్టేసుకొని మీరు చేసుకోవచ్చు అనమాట. ప్రింట్కి పంపించుకోవచ్చు అనమాట. మనం అయితే ఇక్కడైతే ఈ విధంగా అయితే పెట్టేసుకొని మనం దీన్ని ఓకే చేసుకొని తర్వాత ఇక్కడ వచ్చేసి మనం ప్రతి ఒక్కటి ఈ విధంగా చూడవచ్చు. ఇక్కడ వచ్చేసి లేయర్ కింద అయితే అన్ని కన్వర్ట్ చేసి మీకు చూపించడం అయితే జరుగుతుంది. ఇక్కడ వచ్చేసి మనం బ్యాక్గ్రౌండ్లో వచ్చేసి తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఎలిప్స్ టూల్ అయితే తీసేసుకొని ఇక్కడ ఇలా తీసేసుకొని డ్రా చేసుకొని ఈ సర్కిల్ అయితే గీసేసుకుని సర్కిల్ గీసుకున్న తర్వాత మనం ఇక్కడ ఈ విధంగా అయితే సర్కిల్ గీసేసుకొని ఒక టెక్స్ట్ అయితే తీసుకున్నాను. టెక్స్ట్ తీసుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసి మీకు మన మీ నేమ్ అయితే ఏదైతే ఉంటుందో అదైతే నేమ్ అయితే టైప్ చేసుకొని ఈ విధంగా అయితే సెట్ చేసుకొని నేనైతే ఈ విధంగా అయితే నేమ్ అయితే ఇచ్చేసుకొని తర్వాతకు వచ్చేసి మనం ఈ విధంగా నాకు డిజైన్కు సంబంధించిన లోగో కానీ ఈ విధంగా ఒక ఫోటో అయితే ఇందులో ఇన్సెట్ చేశాను. ఇక్కడ మీరు చూడొచ్చు, ఈ విధంగా చేసేసాను. తర్వాత వచ్చేసి చిన్నగా సైడ్లోకి వచ్చేసి మనకు ఈ విధంగా అయితే కరెక్ట్ లెవెల్ ఉన్నదా లేవా అని చూసేసుకొని ఇలా టిక్ మార్క్ కొట్టుకొని ఈ విధంగా అయితే చూసుకోవచ్చు. ఇలాగా ఈ విధంగా అయితే మనకు డిజైన్ అయితే సింపుల్గా అయితే నేను తయారు చేయడం అయితే జరిగింది. ఫాస్ట్గా అయితే చెప్పేశాను అనమాట. ఇక్కడ మీరు చూడొచ్చు. ఇక్కడ వచ్చేసి ఇంకా క్లుప్తంగా అయితే మనకు వీడియోలో అయితే ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నాను అనమాట. ఇంకా ముందు అయితే ఇంకా మంచి నీట్గా క్లియర్గా అయితే రావడం అయితే జరుగుతుంది. ఒక్కొక్కటి అయితే ఏ విధంగా చేశాను, ఎలా లేయర్ తీసుకున్నాను, ఎలా ఏదనేది కూడా మీకు అన్నీ పూర్తి క్లియర్ కట్గా అయితే చెప్పడం అయితే జరుగుతుంది. చూడొచ్చు, సింపుల్గా అయితే చేసేసాను. బ్యాక్గ్రౌండ్ అయితే రిమూవ్ చేసేసుకొని దీన్ని PNGలో అయితే కన్వర్ట్ అయితే చేసుకోవచ్చు సేవ్ చేసుకున్నప్పుడు. ఈ విధంగా అయితే నేను ఒక లోగో అయితే ఈ విధంగా అయితే డిజైన్ అయితే చేశాను అనమాట. ఇక్కడ మీరు చూడొచ్చు, ఈ విధంగా అయితే నేను డిజైన్ చేసుకొని ఇక్కడ ఎక్కడెక్కడ అనేది ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్